హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్లో ఏం చేశాను అండ్ ఎలాంటి యాక్టివిటీస్ జరిగాయి అని చెప్పి వ్లాగ్ అయితే రికార్డ్ చేయడం మొదలు పెట్టాను. మార్నింగ్ అయితే ఇంకా లెగంగానే ఫ్రెష్ అప్ అయిపోయి డే అనేది టీతో స్టార్ట్ చేసాము. బికాజ్ ఇక్కడ వెదర్ కొంచెం చల్లగా ఉంటుంది. మార్నింగ్ హాట్ వాటర్ కానీ లేకపోతే హాట్ టీ కానీ తాగితే కొంచెం రిలాక్సింగ్గా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట డే. ఇంకా మార్నింగ్ అందరం మాటలు చెప్పుకుంటూ డేని అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే అవకాడో టోస్ట్ చేసుకుంటున్నాము. అవకాడో టోస్ట్ మాకు చాలా ఫేవరెట్ అనమాట. రూమ్లో అందరు ఇష్టంగా తింటారు అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం మొదలు పెట్టాను అనమాట. ఈ అవకాడో టోస్ట్ వల్ల మనకి టమ్మీ అనేది ఫుల్గా ఉంటుంది అండ్ కొంచెం ఎనర్జీ కూడా. అండ్ అవకాడో ఫైబర్ రిచ్ కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా అవకాడోని కట్ చేసేసి స్మాష్ చేసుకోవాలన్నమాట. అది స్మాష్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అది స్మాష్ చేసే లోపు నేను ఇక్కడైతే పెనం పెట్టేసుకుని దాని మీద బ్రెడ్ పెట్టేసుకుని కొంచెం నెయ్యి ఉంటే దాన్ని అటు ఇటు యాడ్ చేసేసి కొంచెం ఫైన్గా రోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ అవకాడోస్ మంచిగా స్మాష్ అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారము అండ్ కొంచెం నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ పిండకపోతే కొంచెం బ్లాక్ అయిపోతుంది అనమాట అవకాడో. ఇంకా దాని అలా ఇంకా బ్రెడ్ మీద పెట్టేసుకుని తినేయటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే ఫేవరెట్. ఒక స్లైస్ తిన్నా కూడా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. అంటే ప్రజెంటేషన్ ఉందని చెప్పా కదా, కొంచెం ఫుల్గా ఉంటే మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పి తినేసి వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్కి నా కోసం మా ఫ్రెండ్స్ ఇలా లెమన్ రైస్ లాగా చేశారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇలా కాలేజ్లో వాళ్ళు ఓరియంటేషన్ డేకి బ్యాగ్ ఇచ్చారు. ఇంకా తీసుకుని నేను కాలేజ్కి అయితే బయలుదేరిపోయాను. మేమైతే ప్రజెంటేషన్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఒక లైబ్రరీలో కాన్ఫరెన్స్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. లైబ్రరీ మనకు ఒక 4 floors ఉంటుంది. మేము 4th floorలో బుక్ చేసుకున్నాము. అక్కడ మన కాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటాయి. అది బుక్ చేసుకున్నప్పుడు మనం 3 to 4 hours అక్కడ ఉండి చదువుకోవచ్చు అనమాట. అండ్ ప్రిపరేషన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. గ్రూప్ మీటింగ్స్కి వీటికి మంచిగా పనికొస్తుంది అనమాట. తను నేను కలిసి వాళ్ళ ప్రజెంటేషన్ అయితే ఇవ్వాలి. మేమైతే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాము. కాకపోతే మళ్ళీ ఇంకోసారి మంచిగా ప్రిపేర్ అవుదాము, ఒకసారి డెమో ఇచ్చుకుందాం అని చెప్పి మేము ఒక రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. మధ్యలో ఇంకా నా ఫ్రెండ్ కాల్ చేసి అక్కడ ఈవెంట్ జరుగుతుంది CGIలో రా అంటే వెళ్ళాను అనమాట. CGIలో మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఏం కావాలన్నా కూడా ఇన్ఫర్మేషన్ 3rd floorలో ఇస్తారు. అక్కడికి వెళ్ళి ఏ క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు సాల్వ్ చేస్తారనమాట మనకి ఇలాంటి ఇష్యూస్ ఉన్నా. అండ్ కింద ఓరియంటేషన్ డే జరిగింది కదా, ఆ ప్లేస్ దగ్గరే మనకి సైడ్న మనకి ఇలా ఈవెంట్ జరుగుతుంది. ఏదైనా టాపిక్ గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటే ముందు మనకు ఫుడ్ పెట్టి అక్కడ కూర్చోబెట్టి మనకు ఆ టాపిక్ని కవర్ చేస్తారనమాట. అండ్ తర్వాత ఇంకా అది అయిపోయినాక పైకి వచ్చేసేసి నేను ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. బికాస్ మనకి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ అనే సబ్జెక్ట్లో మనం ప్రజెంటేషన్స్ ఇవ్వాలి అండ్ ఎవ్రీ డే క్విజెస్ ఉంటాయి. ఆబ్సెంట్స్ పెట్టకూడదు, ప్రాక్సీ కూడా చేయకూడదు అనమాట. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఇంకా మంచిగా ప్రిపేర్ అయిపోయి వచ్చి కూర్చున్నాను. బట్ కొంచెం నర్వస్గా ఉంది. ఇది నా ఫస్ట్ ప్రజెంటేషన్ అనమాట. మనం 2 presentations ఇస్తాము. నా ప్రజెంటేషన్ టైంలో కొంచెం నర్వస్ ఫీల్ అయ్యని చెప్పి నా ఫ్రెండ్స్ వీడియో తీయడం మర్చిపోయారు. బట్ కానీ ప్రొఫెసర్ చాలా బాగా చెప్పారు అని చెప్పి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. హ్యాపీగా అనిపించింది, ఫైనల్లీ మంచిగా చెప్పాము అని చెప్పి. 2 presentations ఇస్తాము. అండ్ తర్వాత లాస్ట్లో ఇంక అందరం మాటలు చెప్పుకుంటూ ఇంటికైతే బయలుదేరిపోయాము. వెళ్ళే దారిలో ప్యాంట్రీకి వెళ్ళిపోయి అక్కడ మాకు కావాల్సిన గ్రోసరీస్ కూడా తీసుకున్నాం అనమాట. అండ్ సౌమ్య నా కోసం ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పంపించింది, మళ్ళీ ఆకలిస్తే తింటానేమో అని చెప్పి. బట్ నేను తినలేదు, నాకు సరిపోయింది అనమాట. బట్ ఆ కోట్ అవన్నీ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదనమాట ఇవాళ వీడియో నచ్చిందా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.